ముందుగా గ్లోబల్ ఆర్గనైజేషన్ శ్రీకళ మేడం గారికి హృదయపూర్వక నమస్కారం చెప్పుకుంటున్నాము. అదేవిధంగా రాజా గారు, గాయత్రి గారు ప్రతి నెల విడవకుండా మాకు 3 క్వింటాలు అంటే 600 కేజీలు బియ్యాన్ని ప్రతి నెల ఇస్తున్నారు. మరి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. మరి అదేవిధంగా గ్లోబల్ ఆర్గనైజేషన్ వారు ఈ చుట్టుపక్కల మన ఏపీలోనే ఎక్కడైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో, ఎక్కడైతే పేదలు ఉన్నారో అక్కడ మరి స్వయంగా శ్రీకళ మేడం గారు వెళ్ళి నేను కూడా కలిశాను. అక్కడ హృదయాలయం గణేష్ గారు అక్కడ హృదయాలయంకి వెళ్ళి ఆ పిల్లలతో ఆడుకుని ఆ పిల్లలతో కేక్ కట్ చేయించి పిల్లలకు బట్టలు ఇచ్చి అన్నీ చాలా నా సొంత పిల్లల్లాగా ఫీల్ అయ్యి ఆవిడ చాలా వాళ్ళకి ఏం కావాలన్నా సరే నేను అరేంజ్ చేస్తానని మాటిచ్చి ఆవిడ వెళ్ళారు. అలాగే నాకు కూడా నేను ఎస్ఆర్ సంజీవిని ఎల్పీ నర్సింగ్ కూడా నెపర్సీ కాలనీలో కానీ భోజనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ ఎవరన్నా సరే నాకు తెలియపరచండి, నేను వారికి నాకు తోసిన సాయం నేను చేస్తానని శ్రీకళ మేడం గారు మాటిచ్చి వెళ్ళడం జరిగింది. మరి వారికి మహాశివుడు మహాశక్తినిచ్చి ఇంకా సేవ చేసే భాగ్యాన్ని ఆ మేడం గారికి ఇవ్వాలని, అదేవిధంగా బియ్యం దాతలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వారి కుటుంబాలు కూడా ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించాలని ఈ గ్లోబల్ ఆర్గనైజేషన్ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ పేరు చెప్పిన నమస్కారాన్ని జరుపుకుంటూ సెలవు తీసుకున్నానికి మీరు